ఏం పేరన్నా? అన్న నా పేరు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి ఎక్కడ? లోకలే అన్న. లోకలే. ఏంది ఏంది ముచ్చట మరి? ఇక్కడ తాతతోటి మాట్లాడుతుంటే బండి వెనక మరుపు వచ్చినావు, ఏం నడుస్తుంది ఏం కదా? ఇక్కడ ఏం అడుగుతారో అని తెలుసుకోవడానికి వచ్చి. ఏం అడుగుతున్నాం అంటే సేవల నుంచి ఎవరికి వెళ్తారని అడుగుతున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎందుకే అన్న మంచి వ్యక్తి. సెంటర్ లో ఎట్లయినా బీజేపీ వస్తుంది కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకొని వస్తుంది. కళ్ళు మూసుకొని వస్తుంది. కాంగ్రెస్ కు చాలా బయట వీడియోలో అల్లీలో చూసి చెప్తున్నట్టు అలా కాంగ్రెస్ 50 దాటదన్న. కాంగ్రెస్ 50 దాటది దేశం మొత్తంలో అన్నా. ఇంకో రాహుల్ గాంధీ గెలిచేది ఉంటే ఉత్తరప్రదేశ్కే వేస్తుండే, కేరళకేనే అయితే ఎందుకు వేస్తుండ వాయనాడు నుంచి? అంటే గెలవాలని కదా. ఆయనే గెలవడంటవా? ఆయన ఉత్తరప్రదేశ్ లో గెలవడానే కేరళ నుంచి వేస్తున్నాడు. సోనియా గాంధీ రాజ్యసభకు పోయింది గెలవా అని. 350 ఎన్డీఏ 400 వస్తుంది అన్న ఖచ్చితంగా. 400 ప్లస్ వస్తుంది. నువ్వు బాగా లెక్కలు తీసుకున్నావు కానీ ఇప్పుడు అక్కడ నార్త్ సైడ్ ఏం లేదట. నువ్వు ఎక్కడ అంటున్నావు అన్న? ఇప్పుడు కేరళ అక్కడ సైడ్ ఏం బీజేపీ ఏం లేదటగా. ఇక్కడ తమిళనాడు అంటున్నా, తమిళనాడు కేరళ అంటున్నా, ఉత్తరప్రదేశ్ అంటున్నావు అన్న. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ స్వీప్ చేస్తా అన్న. గుజరాత్, ఢిల్లీ క్లీన్ స్వీప్ చేస్తుంది. 400 పైన రావాలంటే ఏమో జోక్ అనుకుంటున్నావు ఏంది? వస్తానా? నడుస్తుందా? 400 పైన ఎందుకు రావాలి చెప్పు బీజేపీ అన్న? మోడీ మంచిగా చేస్తుండనా? ఏం చేసిండే? ఒక గుంటకు 2000 వేస్తుండు. కాదు, అభివృద్ధి చేస్తుండు అన్న. నువ్వు మాట్లాడదు కానీ ఏందో మాట్లాడు చెప్పే. ఏంది? ఒక గుంటకు 2000 వేస్తుండు ఆయన. ఎవరు? మంత్రి ఈయన మోడీ. మోడీ. ఎవరు చెప్పారు నీకు? మాకు పడుతున్నాయి కాబట్టి మేము. నీకు పడుతున్నాయా? అంతేనా? అంతే. మేము వేస్తాం, ఆయనకి వేస్తాం ఈసారి. మొత్తం మోడీకి వెళ్ళవాలి ఈ మండలం, మా ఏరియాలో ఈ సేవలకు మొత్తం. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఆయన అన్నది మోడీ మోడీదే మేము చేస్తాం. మోడీ తరఫున ఆయన లేవాడని చెప్తున్నా. మేము చేసేది ఆ మోడీకే చేస్తాం అంతే. అన్న 543 ఇప్పుడు లోక్సభలో మొత్తం మోడీ అన్న. అర్థమవుతుందా? నిలబడ్డది అట్లా అనుకొని ఓట్లు వేస్తారు మొత్తం మోడీ హవా అంటావు. మోడీ హవా అంటే ఇప్పుడు ఏం లేదు. ఎందుకు అట్లా ఒకటే మాట మోడీ మోడీ చెప్తే? మోడీ అన్న ఇంకో మోడీ రాకపోతే 1,00,000 రూపాయలన్నా నీకు నాకు బిట్టు. అంతేనా? అంతే ఖచ్చితంగా. శంకర్పల్లిలో అందరు నాకు మొత్తం జలక్లిత్తురు. శంకర్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా మోడీ కావాలంటే నా ఫోన్ నెంబర్ రాసుకొని ఒక ఆయన అంటుండు, కావాలంటే బెట్ కడదామని ఒక ఆయన అంటుండు. అరే భలే ఉన్నారు ఏంది మీ శంకర్పల్లి? వస్తుందన్నా అట్లా కాదు. మొన్నటిదాకా రంజిత్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ బియ్యం కాదు ఏది పంపలే. రంజిత్ రెడ్డి గెలుస్తాడుగా. రంజిత్ రెడ్డి గెలవడం ఆయనది ఇక్కడ కాదు, కరీంనగర్ అయినది. కరీంనగర్ ఆయన కాంగ్రెస్ నుంచి ఏం అందలేదేమో, బీజేపీ నుంచి అంతనేమో అట్లా కాదన్నా. ఇంకో కరోడు కట్టిన నేను హిందువును. ఇంకో అంటే రంజిత్ రెడ్డి హిందూ కాదా? అలా హిందూ కావచ్చు, నేను హిందూ కాదా? రేవంత్ రెడ్డి హిందూ కాదా అన్న? రామ మందిరం గురించి 25 మంది లాయర్లను పెట్టి సంథింగ్ కొట్లాడిరా. అంటే ఏందని చూస్తున్నా. ఏడి పోయినా రామ మందిరం అంటే రామ మందిరం ఉంటే చాలా ఓట్లు వేసి గెలిపియాలా అన్న? గుడి అయ్యిందనా? మరి కాదు, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు కాలేదన్నా? ఎందుకు కాలేదు? అది నిర్ణయం కోర్టు తీర్పు అప్పుడు వచ్చింది కాబట్టి. అన్న నాకు చెప్పాను, అసలు ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి ఎవరన్నా? అసలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరు? అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఎవరు చెప్పు అసలు? మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేస్తున్నది అన్న. కాంగ్రెస్ చచ్చిపోయింది అన్న, చచ్చిపోయింది అంతా. ఇంకో హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో పోతుంది. 3 రాష్ట్రాలలో ఉంది. కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. తెలంగాణలో కూడా ఉంటుందో పోతుందో తెలియదు, కర్ణాటకలో కూడా ఉంటుందో పోతుందో తెలియదు. దేశ రాజకీయాలు ఇచ్చిపెడదాం చెప్పు, రాష్ట్రం ముచ్చడి చెప్పు. నేను చెప్తానన్నా. ఇంకో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో 4కి 4 క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో 28కి ఇప్పుడు 25 ప్లేస్ వస్తాయి జేడీఎస్ తోటి కలిపి. ఇప్పుడు ఈడ మెజారిటీ డబల్ సీట్ వస్తుంది ఖచ్చితంగా, 8 సీట్లు. ఇప్పుడు 10 సీట్ల పైన తెలంగాణలో 10 కాకుండా 8 నుంచి 10 ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నాయి సిట్టింగ్ 4. 8 నుంచి 10 సీట్లలో చేవల కంపల్సరీ ఉంటాడు. చేవల ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఇక ఒకవేళ ఏనులో ఉంటే మనంతా మూర్ఖులు లేరన్నా. ఇక
పైసలు బాగా వస్తాడా విశ్వేశ్వరరెడ్డి? అలా పైసలు అవసరం లేదన్న, పైసలు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇట్లా అంటే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు రత్నం ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిన బంపర్ బెంజాడితో గెలుస్తుండే, గెలవకుండా 38,000 ప్లస్ ఓట్లు వచ్చినాయి అన్నమాట. మరి అనకి అంటే డబ్బులు ఉంటే చాలా డబ్బులు లేదన్నా చెప్తున్నా, నువ్వు అంటున్నావు కదా మనీ అని, దాని నేను చెప్తున్నా. మోడీ హవాతోటి మొత్తం తెలంగాణలో 8 నుంచి 10 సీట్లు బీజేపీ. ఇండియాను కాపాడేటోళ్ళు కావాలన్న, అర్థమవుతుందా? బీజేపీ కాపాడుతుందని నమ్ముతున్నావు. నరేంద్ర మోడీ 343 ఇప్పుడు లోక్సభలలో నరేంద్ర మోడీ నిలబడ్డారు అంటారు, ఓట్లేస్తారు అంతే. అది వేరే విషయం, ఒక్క వన్ మ్యాన్ షో అంట మొత్తం వనే. ఇక అది ఇప్పుడు పెట్టాను నాతో, మరి నేను వస్తా మళ్ళా రానా ₹1,00,000 నువ్వు నెంబర్ అంటున్నా కదా. ఇగో ఈ ₹1,00,000 పెట్టి కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు నీకు ₹1,00,000 నాకు అవసరం లేదన్నా. రేవంత్ రెడ్డి మా వాళ్ళ చుట్టాలేనా, నన్ను నమ్మకు అంతేనా? మరి అదే నేను అదే అంటున్నా, మరి డౌట్ వచ్చింది. యూత్ అంతా గిట్లా అంటారు కదా, మరి నీకు నీస్తుంటాను ₹1,00,000 అయితే ఈ మాట్లాడి మారిపోతే అని డౌట్ వచ్చింది. మారాయనా? ఎందుకు మారుతాయి చెప్పు, ఎందుకు మారుతాయి? మనం మారదంట, జెన్యున్ టాక్ ఇదంతా. మొత్తం మనసులకెళ్ళి మాట్లాడుతున్నాను, మనసులకి నా ఉదయంలోకి ఇంకో మనిషి దాచుకొని ముఖానికే మాట్లాడుతున్నా. జై నరేంద్ర మోడీకి 400 ప్లస్ వస్తాయి అన్న. ఏమన్నా మీ ఫ్రెండేనా ఈయన మాట్లాడా? నిజాలేనా? నిజాలే అన్న. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, దోస్తులు అన్నాక వేరే అభిప్రాయాలు ఉంటాయి కానీ ఈయన అభిప్రాయాలతో నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా, నిజాలే మాట్లాడతాడు ఆయన. ప్రధానమంత్రి అరే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది, ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు కేంద్రం కూడా కాంగ్రెస్ వస్తానా, మళ్ళా నరేంద్ర మోడీ భారత్ కాదు, మళ్ళా నరేంద్ర మోడీ భారత్ జోడో యాత్ర చేసుకోవాలి, అర్థమవుతుందా? తర్వాత యోగి వస్తాడు అనమాట. అంతేనా? పక్క యోగి పిఎం అవుతాడు అనుకుంటారా? ఉత్తరప్రదేశ్ లో 1 సీట్ రాదన్న కాంగ్రెస్ కు. అంతేనా? 1 రాదు కాబట్టి సమాజ్వాద్ తోటి పొత్తుకోతురానా, సమాజ్వాద్ పార్టీ తోటి పొత్తుకోతురు అనమాట. అట్లా. నా పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఇక్కడ మీరు ఇక్కడ వాస్తవ్యులేనా, వేరే ఊరు పక్క ఊరు కానీ ఉండేది శంకర్పల్లి ఉంటారా? వ్యాపారం మీదేనా? ఎట్లా ఉంది అంటే కొత్త ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది? కొత్త సర్కార్ పరిపాలన ఎట్లా కనబడుతుంది తెలంగాణలో? కాంగ్రెస్ సర్కార్ వచ్చి 100 రోజులు అవుతుంది, తెలుస్తుంది తర్వాత చూద్దాం. వెయిట్ అండ్ సీ లాగా ఉంది, వెయిట్ అండ్ సీ చూద్దాం. సరే, అధికారం ఇచ్చినాము, ఇంత లోపలే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, అది వెయిట్ అండ్ సీ అంటారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎంపీ ఎన్నికలలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎంపీ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి అంతే. అంటే ఏం చేసిన కొండ విశ్వేశ్వరరెడ్డి? నాకు డౌట్, నేను జెన్యూన్ అడుగుతున్నా. శంకరపల్లి కూడా ఏడ మైకి పెట్టినా కొండ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ, మోడీ అంటారు. నాకు మరి అంతగానం కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేసినా కనబడుతుంది నాకు. ఏం చేశారంటే ఇప్పుడు ఫస్ట్ మన దేశంకి వెళ్ళే ప్రధాన పోతే ఎవరైనా గుర్తించిరా? బయట దేశంలో ఏమైనా గుర్తించిరా? ఇప్పుడు పోతే వాళ్ళను మొక్కి దండం పెడతారు, మరి అట్లా ఉంటుంది. అట్లా చేసినట్టు మోడీ. విశ్వేశ్వరరెడ్డి ఎందుకు విశ్వేశ్వరరెడ్డికి ఓటేయాలి చెప్తా? విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలి? అది ఏదన్నా ఉండని, సెంట్రల్ లో బీజేపీ మోడీ ఉండాలి అంతే. అన్డౌటెడ్లీ విశ్వేశ్వరరెడ్డికి వెళ్తాడు. రాత్రి ఏమైనా సీన్ మారిపోయి మరి రంజిత్ రెడ్డి బాగా ఏమైనా చేస్తే జిమిక్లు అందరూ రంజిత్ రెడ్డి ఆల్రెడీ జిమిక్లు చేసిరా అని అంటారు, కానీ మనం చూడలేము, మనకు తెలియదు. జిమిక్ల విషయం తర్వాత కానీ మస్తు డెవలప్ చేసినాడు. కానీ సిట్టింగ్ ఎంపీ ఆయన సిట్టింగ్ ఎంపీ అయితే ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళకి మనం వేస్తాం, కానీ ఎవరో చెప్తున్నాం కదా అట్లా. ఇప్పుడు అదే మీరు వేసారు, రంజిత్ రెడ్డికి వేసారు, గతంలో అయితే గెలిపించారు. అదే ఆయన మార్కబుల్ డెవలప్మెంట్ ఏం చేయలేడా? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ గురించి కానీ ఆయన గురించి కానీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది జనాలలో? మనిషి అయితే సైలెంట్, ఇప్పుడు మనిషి అయితే కామ్ ఉంటాడు, సైలెంట్ ఉంటాడు. ప్లస్ ఏంటంటే కొన్ని ఇప్పుడు స్కూళ్ళల్లో గిట్ట కొన్ని ఆయన బండి నడుస్తుంది ఆల్రెడీ, ఫ్రీ వాటర్, అది శానిటైజర్ స్ప్రే, అది అవి స్కూళ్ళలో నడుస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ బండి మన దగ్గరకు వచ్చి ఆయిల్ తీసుకుంటారు కాబట్టి తెలుస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలు బాగానే చేస్తాడు విశ్వేశ్వరరెడ్డి గారు, ఫౌండేషన్ లాగా అవన్నీ బాగా తెలుసా విశ్వేశ్వరరెడ్డి? ఈ ప్రాంత ప్రజలందరికి బాగా ఆయనది ధర్మసాగర్ నేనేమంటున్నా, ఆయనది ధర్మసాగర్,
మా బావ అవుతాడు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది వాళ్ళు ఇల్లు. అవునా? కానీ మేము పోయి కలవలేము, చేయలేము. నేనేమంటున్నా అంటే మన ఊరినోడు కూడా ప్రపంచం ఊరినోడు కూడా తెలియాల్సిన పరిస్థితి లేదు, అవసరం లేదు. ఓడు బయటకు వెళ్ళరు, వాళ్ళ పేరు కూడా పక్క ఇంటిని కూడా తెలియదు కొంతమంది. మరి అట్లే విశ్వేశ్వరరెడ్డి జర అంత బాగా పేరు సంపాదించిండు అని అడుగుతున్నా. పేరు అయితే మంచిగా చెడ్డోడు అని అయితే ఎవరు అనరు. ఒక విషయం, అసెంబ్లీ ఎన్నికల కొండరెడ్డి కాంగ్రెస్ గెలుస్తూ ఆయన గెలుస్తుండే ఎమ్మెల్యే, కానీ అవకాశం ఇప్పుడు పార్టీ ఇప్పుడు పోయిండు. ఇప్పుడు రంజిత్ రెడ్డి అందులో పోయిండు కాంగ్రెస్ లో. ముందే గెలవక ముందే, కాంగ్రెస్ గెలవక ముందే పోతే బాగుంటుండే కదా, మరి విలువ ఉంటుండే కదా. మరి ఇప్పుడు జనాలకి మరి ఎవరికైనా నమ్మకం ఎట్లా వస్తా చెప్పు. నువ్వు ఇంట్లో గెలిచింది, రేపు పొద్దుగాల ఇంకోటి గెలిస్తే, రేపు పొద్దుగాల ఇంకోటి గెలిస్తే ఇంకో దాంట్లోకి పోతావు.